ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, 17 రోజుల నుంచి మనం నంది తిమ్మన గారి విరచితమైనటువంటి పారిజాతాపహరణము అనేటువంటి కావ్యాన్ని డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారు అందించినటువంటి లఘు టీకని ఆధారంగా చేసుకొని చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున కృష్ణుడు సత్యభామాదేవి నందనోద్యానవనంలో విహరిస్తూ ఉన్నారు. అప్పుడు మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం దాకా విహరించారు వాళ్ళు. ఆ భయంకరమైనటువంటి ఎండకి పూల తొడిమలన్నీ వాడిపోయినాయి, లతల నుంచి జారిపోతూ ఉన్నాయి. అవి ఆ వనదేవత యొక్క శరీరం నుంచి జాలువారేటటువంటి చెమట బిందువుల్లాగా కనిపించాయి అని ఒక ఉత్ప్రేక్ష అలంకారం వేశారు ఇక్కడ. ఆ విధంగా మధ్యాహ్నం పూట ఇంకా ఎలా ఉంది అంటే, ఆతపగ్లాని బడలిన అభ్రమువును నిజకరాగ్రజలంబుల నెరయజల్లి శ్రవణయుగ తాళవృంత సంజాత శీతవాతముల దేర్చె గీర్వాణ వారణంబు. చిన్న తేటగీతి పద్యంలో చెప్పారు ఇది. అక్కడ ఉన్నటువంటి ఇంద్రుడి యొక్క ఐరావతం, ఇంద్రుడి యొక్క వాహనం ఆ ఎండకు అలసిపోయి అల్లాడిపోతున్నటువంటి తన భార్యని ఉపశమింపజేయటం కోసం, దాని పేరు అభ్రమువు, తన యొక్క తొండపు నీటిని చల్లుతూ ఉంది భార్య మీద ఐరావతం. తన చెవుల్నే విసనకర్రలుగా చేసుకొని చల్లటి గాలులు పుట్టించి బాగా విసిరి తన భార్య యొక్క అలసటని పోగొట్టింది. ఈ విధంగా వాళ్ళు ఆ ఎండని అనుభవించారు, కృష్ణుడు సత్యభామ కూడా. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి ఆ ఉద్యానవనంలో ఉన్నటువంటి పూల తీగలని గొడుగులుగా పట్టుకొని దేవతా స్త్రీలందరూ సేవిస్తూ ఉంటే ఇక జలక్రీడలకు బయలుదేరాడు. ఆ తాపం చల్లార్చుకోవటానికి స్వామివారు కూడా జలక్రీడలకి ఉపక్రమించాడు. ఈ విధంగా ఎండ వేడిని భరించలేక వాళ్ళంతా కూడా నీళ్లల్లో దిగారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భుజాన్ని ఊతంగా చేసుకొని ఆ సత్యాదేవి కూడా నీళ్లలో దిగి జలకాలాడుతోంది. ఈ విధంగా ఒకరి శరీరం మరొకరికి తగలటం వల్ల వాళ్ళిద్దరి శరీరాలు కూడా పులకరించిపోతున్నాయి. ఈ విధంగా వాళ్ళు జలక్రీడలు ఆడుతూ ఉన్నారు. ఇంతలో అక్కడ ఉన్నటువంటి అప్సరోకాంతలు కూడా వచ్చి ఆ యొక్క సరోవరంలోకి దిగారు. దేవతా స్త్రీలు ఏం చేశారంటే తమ తమ ఆభరణాలన్నీ తీసి ఆ కల్పవృక్షం యొక్క శాఖలకి తగిలించారు. ఆ తరువాత పొడవైనటువంటి తమ యొక్క పెద్ద జడలు ముడివేసుకొని ఆ యొక్క దేవనది అయినటువంటి ఆ మందాకినీలోకి ప్రవేశించారు. అప్పటికే కృష్ణుడు సత్యభామ దిగారు, వాళ్లతో పాటు వీళ్ళు కూడా దిగారు. ఈ విధంగా ఆ దేవతా స్త్రీలందరూ కూడా
ఏం చేస్తున్నారు? జలక్రీడలాడేటప్పుడు ఏం చేస్తారో అదే చేస్తున్నారు. వారణయానలు కరముల నీరడచిన రవము మురజ నిస్వనముగా చెన్నారగ పద్మినులాడెను వారిజ హస్తముల మధుప వలయము లులియల్. ఆహా, ఆ దేవతా స్త్రీలందరూ తమ చేతుల్ని నీటితో కొడుతూ ఉన్నారు. ఆ నీటిలో ఉన్నటువంటి తామర తీగలు, తామర పువ్వులు కదిలిపోయినాయి వాళ్ళు అలా కొట్టడం వల్ల. వాళ్ళ చేతులకు ఉన్నటువంటి ఈ కంకణాలు ఉన్నాయే, అవి మధ్యల మ్రోతల్లాగా వినిపిస్తూ ఉన్నాయి. ఆ తరువాత అక్కడ తుమ్మిదలు కూడా ఝుంకారాలు చేస్తూ ఉన్నాయి. ఆ తుమ్మిదల ఝుంకారాల అనిపించే విధంగా ఆ దేవతా స్త్రీల యొక్క చేతులకు ఉండేటటువంటి కంకణాలు మోగుతూ ఉన్నాయి. ఈ విధంగా ఆ దేవతా స్త్రీలందరూ కూడా తమ యొక్క ప్రౌఢత్వం అతిశయిస్తే వాళ్ళ యొక్క పాదాలని, ముఖాన్ని, చేతులని ప్రకాశింపజేసుకుంటూ సంతోషంతో ఈత కొడుతూ ఉన్నారు మందాకిని నదిలో. అప్పుడు ఆ సమయంలో మందాకిని నది మొత్తం రెట్టింపై అయినటువంటి పద్మాలు కలిగిందయింది. ఎందుకని? ఈ దేవతా స్త్రీల యొక్క ముఖాలన్నీ పద్మాల్లాగా ఉన్నాయి, వికసించిన పద్మాల్లాగా ఉన్నాయి. వీళ్ళందరూ నీళ్లలో ఈత కొడుతూ ఉంటే వాళ్ళ ముఖ పద్మాల యొక్క ఇది వల్ల ఆ దేవనది మొత్తం పద్మాలతో వికసించి ఉన్నదా అన్నట్టు కనిపించింది. అంటే దేవతా స్త్రీల యొక్క పాదాలు, ముఖాలు, చేతులు అన్నీ కూడా పద్మాల్లాగే ఉండటం వల్ల ఈ విధంగా జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు పద్మాలతో కొట్టుకుంటున్నారు. ఆ విధంగా వాళ్ళు ఆ చేతులు పైకెత్తుతూ ఉంటే తెల్లటి గోళ్ళు ఉన్నాయే వాళ్ళవి, అవి మన్మథుడి యొక్క విజయాన్ని సూచించేటటువంటి బిరుదాక్షరాల్లాగా కనిపించాయి అన్నాడు కవి ఇక్కడ. అంటే వాళ్ళ యొక్క చేతులేమన్నా స్తంభాల్లాగా ఉంటే ఆ చేతికి ఉండేటువంటి గోళ్ళు అక్షరాల్లాగా ఉన్నాయి అని ఇక్కడ భావించాలి మనం. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడో చెప్తున్నాడు. దానవ వైరి దివ్య వనిత నికురంబముతోడ జన్హు కన్యానవ పంకజాత నివగంబుల గండుక కేళి సల్పుచు మేన అబ్జపత్రములు నిండగా అంటిన నొప్పునెంతయుల్ తాను ఉపేంద్రుడవుట నయనంబులు పెక్కులు దాల్చెనోయనల్. ఆహా, ఇక్కడ మరొక మధురమైన భావన పెట్టారు. శ్రీకృష్ణ పరమాత్మ తన భార్య సత్యాదేవి అలాగే ఆ దేవతా స్త్రీలందరితో కలిసి ఆ గంగా నదిలో వికసించినటువంటి పద్మాల సమూహాలతోటి బంతులాట ఆడుకుంటున్నాడు. అందువల్ల ఆయన యొక్క శరీరం మొత్తం కూడా ఆ పద్మాల యొక్క రేకులు పుప్పొడితో నిండిపోయినాయి. అంటే తాను ఉపేంద్రుడు కాబట్టి, ఉపేంద్రుడు అంటే ఇంద్రుడి యొక్క తమ్ముడు. ఇంద్రుడికి ఏ విధంగా అయితే 1000 కళ్ళు ఉంటాయో అలానే ఆ 1000 కళ్ళు ధరించిన వాడిలాగా కృష్ణ పరమాత్మ ఆ పద్మాల యొక్క రేకులు తన శరీరానికి అంటుకోవటం వల్ల ఆ విధంగా ప్రకాశించాడు అని ఇక్కడ ఒక ఉత్ప్రేక్ష అలంకారం వేశారు. తన మనోవల్లభుని భుజాస్తంభమూది సలిల విహరణ మొనరించే సత్యభామ అలస వైఖరి వీచి డోలాంతరా విహార సంగత నవరాజహంసియనగా. అప్పుడు సత్యభామాదేవి తన యొక్క ప్రాణవల్లభుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క భుజ స్తంభాలని పట్టుకొని, స్తంభాల్లాగా ఉండే భుజాలు పట్టుకొని మెల్లగా అలల ఊయల మధ్య విహరించేటటువంటి కొత్త రాజహంసలాగా జలక్రీడలాడుతూ ఉంది.
భర్త యొక్క భుజాలు పట్టుకొని. ఈ విధంగా వాళ్ళు జలక్రీడలు ఆడుతూ ఉంటే అప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళతో పాటు జలక్రీడలు ఆడుతున్నటువంటి దివ్య స్త్రీలు ఉన్నారు కదా, దేవతాంగనలు, వాళ్ళ యొక్క జలక్రీడలు వల్ల తెగిపడినటువంటి హారాలలోనేటువంటి రత్నాలు ఒకచోట పడిపోయి అవన్నీ కూడా తామ్రపర్ణి నదిలాగా కనిపించినాయిట. అలాగే ఆ దేవతా స్త్రీల యొక్క పొడవైనటువంటి శిరోజాల కాంతి వల్ల మరొక చోట యమునా నదిలాగా కనిపించింది. యమున నల్లగా ఉంటుంది, వీళ్ళ వెంట్రుకలు కూడా నల్లగా ఉండటం వల్ల యమునా నదిలాగా కనిపించింది. అలాగే వాళ్ళు తమ యొక్క స్థనాలకి కుంకుమ పూసుకొని ఉన్నారు. ఆ కుంకుమ పూసుకోవటం వల్ల ఆ నీళ్లల్లో తడిసి ఆ కుంకుమ కలిసిపోయి ఎలా ఉందిట, సోనా నదిలాగా ఉందిట. సోనా నది ఎర్రగా ఉంటుంది. ఈ విధంగా ఆ ఆకాశగంగ 3 రకాలుగా కనిపించింది అంటాడు. అంటే వాళ్ళ మెడల్లో ఉండేటువంటి రత్నహారాల్లో ఉండేటటువంటి ఆ రత్నాలు పట్టడం వల్ల ఏమన్నా తామ్రపర్ణి, శిరోజాల కాంతి వల్ల యమునా నదిలాగా, అలాగే వాళ్ళు పూసుకున్నటువంటి కుంకుమ కలిసిపోవటం వల్ల సోనా నదిలాగా కనిపించింది అని ఒక అద్భుతమైన అలంకారం ఇక్కడ వాడారు. శ్రీకృష్ణ పరమాత్మ అనేక రీతుల్లో ఆ యొక్క దేవగంగ మధ్య జలకాలాడి స్వేచ్ఛగా సంచరించేటటువంటి మదపు టేనుగులుగా ప్రవర్తించేటటువంటి సత్యభామతో కలిసి తడిసి వంకర్రు తిరిగినటువంటి ఆ జుట్టు, ఆ కేశపాశం ఆమె యొక్క పిరుదులు దాటి ఉన్నదట. అటువంటి సత్యభామ సమేతుడైనటువంటి కృష్ణ భగవానుండి ఆ దేవతా స్త్రీలందరూ కొలుస్తూ ఉండగా ఆ దేవనదిలో నుంచి బయటకు వచ్చారు. అంటే జలక్రీడలు ముగించారని. ఆ తర్వాత వాళ్ళు తమ యొక్క శిరోజాలు ఆరబెట్టుకున్నారు. మళ్ళీ కొత్త పూలని తమ యొక్క కొప్పుల్లో తురుముకున్నారు. ఆ తర్వాత శరీరాలకి చందనాది సుగంధ లేపనాలు పూసుకున్నారు. ఆ తర్వాత ఒడ్డున పెట్టారు కదా ఆ కడిమి చెట్ల మీద ఆభరణాలు మళ్ళీ ధరించి, ఆ తర్వాత కల్పవృక్ష సంబంధమైనటువంటి దివ్య వస్త్రాలు ధరించి ఆ దేవతా స్త్రీలందరూ కూడా మన్మథుడి యొక్క బాణాల్లాగా ఉన్నారు అన్నాడు. అంటే అంత అందంగా తయారయ్యారు. జలరుఘపత్ర నేత్రుడును సత్యయు తాను అనర్ఘ దివ్య భూషలు ధరించి నిర్జర నిశాకర బిందు ముఖుల్ భజింప తద్బల పరిపంధి బహు పరిపాలితమైన పురంబు సొచ్చి నిశ్చలతర నేత్ర పౌరజన సంతతి హవ్యములెక్కి చూడగన్. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు సత్యాదేవితో కలిసి అమూల్యమైనటువంటి ఆభరణాలని ధరించి దేవతా స్త్రీలందరూ సేవిస్తూ ఉంటే దేవేంద్రుడి యొక్క రక్షణలో ఉన్నటువంటి ఆ అమరావతి పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవతా స్త్రీలందరూ కూడా మేడలెక్కి స్వామివారిని దర్శిస్తూ ఉంటే వేడుకతోటి అప్పుడు మళ్ళీ తమకి విడిదిగా ఇచ్చినటువంటి ఆ వైజయంతము అనేటువంటి భవనంలోకి ప్రవేశించారు. ఇంతలోకే సూర్యాస్తమయమైంది, సాయంత్రం అయింది. సూర్యుడు ఆ సమయంలో పద్మవనాలలో ప్రసరిస్తున్నటువంటి కాంతి సమూహాలతోటి తాను సముద్రంలో జలక్రీడలు ఆడటానికి వెళుతున్నాడా అన్నట్లుగా పశ్చిమ దిక్కున ప్రకాశిస్తూ ఉన్నాడు అన్నాడు. అంటే సూర్యుడు అస్తాద్రికి చేరుకుంటాడు కదా, ఆ పశ్చిమ కొండల్లోకి వెళ్ళిపోతాడు. అది ఎలా ఉంది అంటే పద్మవనాలలో ప్రసరిస్తున్నటువంటి కాంతి సమూహంతో
సూర్యుడు తాను కూడా సముద్రంలో జలక్రీడలు ఆడటానికి వెళుతున్నాడా అన్నట్టుగా పశ్చిమ దిక్కున ప్రకాశిస్తూ ఉన్నాడు. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.